హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మొత్తం కంప్లీట్ గా ఎక్దమ్ బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు అయితే చెప్పబోతున్నా. అండ్ గైస్, ఈ వీడియో డెఫినెట్లీ అయితే మీరు చూడాల్సిందే. మీరు ఒక బిగినర్ అయినా సరే, మీరు ఒక ప్రో అయినా సరే, డెఫినెట్లీ గా చూడాల్సిందే గైస్. ఓకేనా? ఎందుకంటే గైస్, మీరు జస్ట్ ఈ క్యాండిల్ స్టిక్స్ ని నేర్చుకున్నారనుకోండి బ్రదర్స్, జస్ట్ మీరు ఒక్కొక్క క్యాండిల్ ని చూసి మార్కెట్ ని అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని ప్రెడిక్ట్ చేసి మీరు మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అండ్ గైస్, మీకు అంటే ఇట్లా చార్ట్స్ చూడడం రాకపోయినా సరే, నేను ఇట్లా ఇండికేటర్స్ ని యూజ్ చేస్తా కదా, అవి కూడా అర్థం కాకపోతే ఈ క్యాండిల్ స్టిక్ ని అయితే డెఫినెట్లీ గా నేర్చుకోండి బ్రో. ఇది నేర్చుకుంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ట్రేడింగ్ చేయడం గానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం గానీ కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో డెఫినెట్లీ గా ఇంత గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకొని కంప్లీట్ గా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీతో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడతా. జాగ్రత్తగా అయితే వినండి గైస్. ఓకేనా? సో గైస్, మనము నార్మల్ గా వేరే అప్లికేషన్స్ లో ట్రేడింగ్ చేస్తే ఏం చేస్తాం గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా? దెన్ ఒకవేళ మార్కెట్ పైకి పోతుంది లేదా కిందికి పోతుంది అంటే ఏం చేస్తాం? మనం డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకుంటాం. మళ్ళీ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఎన్ని లాట్స్ కావాలో అన్ని లాట్స్ బై చేసి సో బై పైన అయితే క్లిక్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? మళ్ళీ మన ప్రాఫిట్ లాస్ చూడడానికి ఏం చేస్తాం? మళ్ళీ మనం పొజిషన్ లకి అయితే వస్తాం. మళ్ళీ మనం స్టాప్ లాస్ అనేది పెడతాం. సో ఇవన్నీ ఇన్ని పంచాయతీలు అయితే ఉంటాయి గైస్. ఓకేనా? సో మనకు ట్రేడింగ్ చేయడానికి ఇంకా ఈజీగా చేయడానికి ఏంటంటే మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వచ్చేసింది బ్రో. ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి పంచ్ గైస్. పంచ్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే బ్రో, మనం ఒకటే స్క్రీన్ లో ప్రతి ఒక్కటి అయితే మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో నేను జస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఇప్పుడు లైవ్ లో మీకు ప్రతి ఒక్కటి అయితే చేసి చూపిస్తా. జాగ్రత్తగా అయితే చూడండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేను మన పంచ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా? ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా డైరెక్ట్ గా మనకు ఇంటర్ఫేస్ అనేది ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన చూసుకోండి, మనకు టైం ఫ్రేమ్స్ కూడా ఇక్కడనే కనిపిస్తున్నాయి. 1 minute కావాలా, 3 minutes కావాలా, 5 minutes కావాలా, ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 minute టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకున్న బ్రదర్స్ ఇప్పుడైతే. ఓకేనా? దెన్ గైస్, ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కదా గైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని అనుకుంటా. అదే మనం వేరే అప్లికేషన్స్ లో ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకుంటాం అన్నట్టు. సో దీంట్లో అట్లేం ఉండదు. జస్ట్ ఇక్కడ పక్కన చూసుకోండి, మనకు స్ట్రైక్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తా. ఇక్కడ మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకు చూసుకోండి సైడ్ లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని 2 ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? మీరు ఈజీగా జస్ట్ మీరు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే కాల్ సైడ్ తీసుకోవచ్చు, పుట్ సైడ్ తీసుకోవాలంటే పుట్ సైడ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడైతే నేను చూసుకోండి, ఎంటర్ 24,450 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. జస్ట్ ఏం లేదు, దీనిపైన క్లిక్ చేసేసిన. ఒకవేళ దీనికి క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఒకసారి క్లిక్ చేసుకుంటా, వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. సింపుల్ గా ఇక్కడ చూసుకోండి, సి పైన అయితే క్లిక్ చేసేసిన బ్రో. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఎంత తగులుతున్నాయి, 3,125 తగులుతున్నాయి. కాబట్టి కొంచెం మనము ఏం చేద్దామంటే ఒక కింది సైడ్ చూసుకుందాం, కింది సైడ్ ఎంత తగులుతుందో. ఇది ఇంకా ఎక్కువ తగులుతుంది కాబట్టి సో కొంచెం పైన సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా అన్నట్టు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, దీంట్లో ఎంత 2500 ఏమో తగులుతున్నాయి గైస్. ఓకేనా? సో ఇక్కడైతే నేను తీసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి ఎన్ని లాట్స్ తీసుకోవాలంటే అన్ని లాట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్కాన్ చూసుకోండి, ఇక్కడ స్లైడ్ చేస్తే మనం ఎన్ని అంటే అన్న లాట్స్ అనేవి తీసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, కింద మనకి ఇక్కడ మళ్ళీ స్లైడ్ చేస్తే ట్రిగర్ ప్రైస్ ఉంటది, మార్కెట్ ప్రైస్ ఉంటది, లిమిట్ ప్రైస్ ఉంటది. మీకు తెలిసిందే కదా గైస్. లిమిట్ ప్రైస్ తో తీసుకోవాలనుకుంటే లిమిట్ కూడా ఇక్కడ స్లైడ్ చేసుకొని లిమిట్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సింపుల్ గా నేను మార్కెట్ పైన క్లిక్ చేసుకున్నా. జస్ట్ చూసుకోండి, ఇక్కడ కింద మనకు పంచ్ టు బై అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసేస్తా బ్రో. చూడండి, ఇక్కడైతే నా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది గైస్. ఓకేనా? చూసుకోవచ్చు ఎంత ఈజీగా ఉంది. ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకు పొజిషన్ ఇక్కడనే కనిపిస్తుంది అన్నట్టు. మనకు ప్రాఫిట్ ఎంత అవుతుంది, లాస్ ఎంత అవుతుంది అనేది. సో అదే మనం వేరే అప్లికేషన్ అనుకోండి బ్రో, మీకు మళ్ళీ వేరే స్క్రీన్ అయితే ఓపెన్ చేయాల్సి అయితే వస్తుంది కదా. సో ఇక్కడ చూసుకోండి 90 రూపీస్ అట్లా లాస్ అనేది కనిపిస్తుంది ఇక్కడైతే. ఓకే గైస్, నో ప్రాబ్లం. జస్ట్ ఈ అప్లికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడైతే నేను మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి బ్రో. స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే వేరే అప్లికేషన్స్ ఇట్లా మళ్ళీ మనం వేరే స్క్రీన్ అయితే ఓపెన్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఇక్కడైతే అట్లేం ఉండదు బ్రో. కింద చూసుకోండి, సెట్ ప్రొటెక్షన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఉంటది, ఇక్కడ టార్గెట్ అనేది ఉంటది బ్రో. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను సింపుల్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది 85 లేదా 90 పెట్టుకుందామా. ఓకే, 90 నడుస్తుంది కాబట్టి 85 అయితే పెట్టుకుంటున్నా స్టాప్ లాస్. ఓకే, నేను టార్గెట్ అనేది ఇక్కడ ఎంత 170 అయితే టార్గెట్ పెట్టుకుంటున్నా. సింపుల్ గా సెట్ ప్రొటెక్షన్ పైన అయితే క్లిక్ చేసేస్తా. సింపుల్ గా అయితే మన స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఇక్కడైతే సెట్ అయిపోయింది బ్రో. ఓకేనా? సో జస్ట్ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడే చూసుకోండి, ఇక్కడైతే నాకు చిన్న లాస్ అనేది అవుతుంది. అయినా నో ప్రాబ్లం గైస్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొద్దిసేపు వెయిట్ చేస్తే లాస్ అనేది రికవరీ ప్రాఫిట్ లకు వెళ్తా. బట్ చూసుకోవచ్చు, ఇక్కడ నేను తీసుకోగానే మార్కెట్ అనేది చిన్నగా అయితే ఇక్కడ కిందికి అయితే వచ్చేసింది. సరే, నో ప్రాబ్లం గైస్. ఇక్కడైతే ఈ విధంగా మనం స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి మనం ట్రేడ్ లకి ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా అంటే చాలా ఈజీ గైస్. ఇక్కడైతే పైన చూసుకోండి, మనం తీసుకున్న ట్రేడ్ అయితే ఉంది కదా, క్రాస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి పంచ్ టు సేల్ అని ఆప్షన్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఓకేనా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసేస్తా. చూడండి ఎంత ఈజీగా నేను ఎగ్జిట్ కూడా అయిపోయినా. డిస్క్రిప్షన్ లో పంచ్ అప్లికేషన్ లింక్ అయితే
ఉంది బ్రో, మస్ట్ పోయి డౌన్లోడ్ చేసుకొని సో దీంట్లో ట్రేడింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రదర్స్, మనమైతే మన మెయిన్ వీడియోలకి అయితే వచ్చేసినాం అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీకు కంప్లీట్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఏమంటారు, దీనికి ఏమంటారు, దానికి ఏమంటారు, ఇట్లా ఇట్లా చూపించుకుంటే అయితే ఈజీగా అయితే చెప్పబోతున్నా. ఓకేనా, మిస్ అవ్వకుండా అయితే చూడండి బ్రదర్స్. ఓకేనా, ఎందుకంటే బ్రో చూడండి ఎంత చాలా కష్టపడి అన్ని గీసిన బ్రో చార్ట్స్ అనేవి. సో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత అనేది నాది, బట్ మీ బాధ్యత ఏంటంటే వీడియో కంప్లీట్ గా చూడడం అనేది మీ బాధ్యత. ఓకేనా, సో వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు, బట్ చెప్తున్నా బ్రో మీకు ఎంత మంచి వాల్యూ అనేది ఎవ్వరు ఇవ్వరు బ్రో. ఓకేనా, ముందే చెప్తున్నా, మంచి మంచి మీరు పైసలు పెట్టి కొన్న కోర్సెస్ లో కూడా మీకు ఇంత మంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు, ముందే చెప్తున్నా. సో కొంచెం మీకు ఏమైనా వర్క్ ఉన్నా సరే వర్క్ ని పక్కన పెట్టి మరి చూడండి, లేదంటే వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయినా సరే చూడండి, సరేనా. సో బట్ ఏంటంటే జస్ట్ కంప్లీట్ గా చూడండి. ఇప్పటి వరకు వీడియో లైక్ కొట్టకపోతే లైక్ కూడా కొట్టేయండి బ్రో. ఓకేనా, సో వీడియో కొంచెం లెందీగా అవ్వబోతుంది, బట్ మీకైతే ఎక్దమ్ మంచి నాలెడ్జ్ అనేది ఇచ్చే బాధ్యత అనేది నాదన్నట్టు, సరేనా. సో ఎనీవేస్ ఇప్పుడు ముచ్చట్లు మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతుంది ఇంకా వీడియో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనము ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ లో చూసుకుంటే క్యాండిల్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి ఏంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. దెన్ మనము ఏ ప్యాటర్న్ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంది అనేది అది కూడా నేర్చుకుందాం, సరేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి బ్రో, ఇప్పుడు మార్కెట్ లో మనకు 2 క్యాండిల్స్ అయితే ఉంటాయి గైస్. ఒకటి గ్రీన్ క్యాండిల్, ఒకటి రెడ్ క్యాండిల్. ఓకేనా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ జస్ట్ ఇట్లా లైన్స్ అయితే గీసిన, రెడ్ అంత మంచిగా అనిపిస్తలేదు కాబట్టి జస్ట్ లైన్స్ అయితే గీసిన, జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, మనకు 2 క్యాండిల్స్ ఉంటాయి, గ్రీన్ క్యాండిల్ అని రెడ్ క్యాండిల్ అని. గ్రీన్ క్యాండిల్ కి ఏమంటారు బ్రో, మనం ఇక్కడ బులిష్ క్యాండిల్ అని గ్రీన్ క్యాండిల్ అంటారు. రెడ్ క్యాండిల్ ఏమంటారు, బియరిష్ క్యాండిల్ అని అంటారు అన్నట్టు. ఓకేనా, మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, ఎప్పుడైతే కిందికి వెళ్తుందో అప్పుడు మనకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ రాసిన కదా, ఇవి చూసి మీరు ఏం భయపడకండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ లో ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. గ్రీన్ క్యాండిల్ కి ఇది ఏదైతే ఇది ఉందో గ్రీన్ కలర్ పార్ట్ ఉంది కదా, దీనికి మనం బాడీ అని అంటాం గైస్. దీనికి మనం క్యాండిల్ యొక్క బాడీ అని అంటాం. దీంట్లో కూడా సేమ్ ఏదైతే రెడ్ కలర్ ఈ జోన్ ఉందో దీనికి మొత్తం క్యాండిల్ యొక్క బాడీ అని అంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇక్కడ చిన్నగా మీకు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా ఒకటి ఏమంటారు దీనికి, ఒక విక్ అంటారు అన్నట్టు, విక్ లాగా. సో దీనికి ఏమంటారు అంటే మనము పైన ఉన్నది కాబట్టి దీనికి అప్పర్ విక్ అని అంటాం, కింద ఇట్లా కిందికి వచ్చింది కాబట్టి దీనికి లోవర్ విక్ అంటాం. అప్పర్ విక్ కూడా అనొచ్చు, లేదంటే అప్పర్ షాడో కూడా అనొచ్చు. విక్ అనొచ్చు లేదంటే షాడో, మీ ఇష్టం. మీరు విక్ అంటారా షాడో అనుకుంటారా మీ ఇష్టం. ఇక్కడ కింద కూడా చూసుకుంటే దీనికి కూడా మనం ఎప్పుడైనా సరే లోవర్ విక్ అంటాం. లోవర్ విక్ అన్నానండి, లేదంటే షాడో ఏదన్నా అనండి. ఓకేనా, సో దీంట్లో కూడా సేమ్ ఉంటది, అప్పర్ విక్ ఉంటది, లోవర్ విక్ ఉంటది, లేదంటే మీరు చెప్పినగా షాడో కూడా అనుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఒక క్యాండిల్ అనేది ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే మనకైతే కనిపిస్తాయి అన్నట్టు, సరేనా. ఇంకోటి గైస్, మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ లో సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, అది ఎట్లా ఫామ్ అవుతుంది అది తెలుసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీకు మార్కెట్ లో క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అయితే ఇది నేర్పిస్తా. దెన్ తర్వాత మనకు ఎలాంటి క్యాండిల్స్ ఉంటాయి, ఏ క్యాండిల్ చూసిన తర్వాత మనం ప్రెడిక్ట్ చేయొచ్చు ఏంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనకు మార్కెట్ లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి బ్రో. గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతున్నప్పుడు ఆ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే కింది నుంచి ఫామ్ అవుతుంది గైస్. ఓపెనింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే ఇస్తుంది అన్నట్టు, కింది నుంచి ఓపెనింగ్ ఇచ్చి ఈ విధంగా అయితే పైకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఆరో కూడా గీసిన, అర్థమవుతుంది కదా, ఇట్లా పైకి అయితే వెళ్తుంది అన్నట్టు. ఓకేనా, పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దానికి క్లోజ్ అని అంటాం. ఇక్కడైతే మార్కెట్ ఇక్కడైతే క్యాండిల్ క్లోజ్ అయింది బ్రో అని అంటాం. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి ఈ విక్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు చూసుకోండి క్యాండిల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది బ్రో. ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తా, మార్కెట్ క్యాండిల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొంచెం ఏమైతుంది అంటే మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ కి అయితే వెళ్తుంది అన్నట్టు. అంటే కొంతమంది బై చేసేటోళ్ళు ఉంటే కొంతమంది సేల్ కూడా చేస్తారు కదా, సో దానికోసం కొంచెం ఇట్లా కిందికి అయితే వస్తుంది. అప్పుడు ఏమైతుంది అంటే ఈ విక్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. అంటే దీనికి షాడో అనొచ్చు, విక్ అనొచ్చు, చెప్పిన కదా. సో దీనికి ఏమంటాం మనం అప్పర్ విక్ అని అంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే క్లోజ్ అనేది ఇక్కడ అయితే అయింది. హై ఎక్కడ వరకు వెళ్ళింది గైస్, ఇక్కడ వరకు అయితే హై అనేది వెళ్ళింది అన్నట్టు. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని బ్యాక్ తీసుకొని మళ్ళీ మంచి అయితే వినండి. ఓకేనా, సో ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ అనేది కింది నుంచి పైకి సైడ్ అయితే ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, కింది నుంచి ఓపెనింగ్ ఇస్తుంది, దెన్ పైకి వెళ్ళి క్లోజ్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో రెడ్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైనా సరే పైన నుంచి కిందికి అయితే వస్తుంది గైస్. ఓకేనా, అర్థమవుతుంది కదా, పైన నుంచి ఓపెనింగ్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఓపెనింగ్ రాసిన చూడండి, పైన నుంచి ఓపెనింగ్ ఇస్తుంది, కిందికి వచ్చిన తర్వాత ఇక్కడైతే క్లోజ్ అనేది అవుతుంది. ఇది కూడా కొంచెం ఈట్ వరకు ఇచ్చి మళ్ళీ కొంచెం ఇట్లా మళ్ళీ బ్యాక్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ విక్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. సో అందుకే మనం ఇక్కడ షాడో కూడా అంటాం, విక్ అంటాం, షాడో అనేది అంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇంకా కొంచెం మంచి డీప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ బాడీ అని రాసిన కదా, సో దీన్ని బాడీ అని అంటామని చెప్పిన కదా. సో కొంచెం మీకు డీప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, ఎగ్జాంపుల్ కోసం గైస్ మార్కెట్ అనేది ఓపెనింగ్ అనేది ఎంతకి ఇచ్చిందంటే ఇక్కడ 100 రూపీస్ దగ్గర అయితే ఓపెన్ అయింది అన్నట్టు. ఓకేనా, ఈ క్యాండిల్ అనేది 100 రూపీస్ దగ్గర అయితే ఓపెనింగ్ ఇచ్చి దెన్ పోయింది, మార్కెట్ ప్రైస్ పెరిగి 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 ఎక్కడి వరకు పోయింది బ్రో, హై 125 దాకా అయితే పోయింది. 125 దాకా
పోయిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, కొంచెం మళ్ళీ కిందికి అయితే వచ్చేసింది అన్నట్టు. అంటే ఇక్కడ వరకు వచ్చేసి క్లోజ్ ఇచ్చేసింది అన్నట్టు. ఎంత 125 కి అయితే క్లోజ్ అనేది ఇచ్చేసింది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఎప్పుడనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే కింది నుంచి పై సైడ్ అయితే వెళ్తుంది. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, అది పైన నుంచి కింది సైడ్ అయితే వస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, రెడ్ క్యాండిల్ అనేది మనకు ఎప్పుడు ఓపెనింగ్ ఇచ్చింది బ్రో, 120 దగ్గర అయితే ఓపెనింగ్ ఇచ్చింది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ పడి కింద పడిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. మార్కెట్ ప్రైస్ తగ్గి 7 వరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకుంటే లో ఎంత 90 వరకు అయితే వచ్చింది అన్నట్టు. 90 వరకు వచ్చి మళ్ళీ ఏమైంది, కొంచెం బ్యాక్ అయితే వెళ్ళింది. ఇక్కడ క్లోజ్ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ మనకు 100 రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అనేది ఇచ్చింది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకు ఎంత 120 నుండి 100 వరకు ట్రావెల్ చేసింది కాబట్టి ఇక్కడ తీసుకుంటే క్యాండిల్ లో మనకి ఎంత 20 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అన్నట్టు. అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే మార్కెట్ పడుతుందంటే మనం రెడ్ క్యాండిల్స్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు. రెడ్ క్యాండిల్స్ ఉన్నాయంటే మార్కెట్ కింద పడుతుంది బ్రో అని అర్థం. రెడ్ క్యాండిల్ ఏమంటారు మనము, బియరిష్ క్యాండిల్ అంటాం. గ్రీన్ క్యాండిల్ ని మనం బుల్లిష్ క్యాండిల్ అని ఈ విధంగా అయితే అంటాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన దీనికి అప్పర్ వీక్ అంటాం, దీన్ని బాడీ అంటాం. ఇక్కడ క్లోజ్ అనేది ఇక్కడ ఇచ్చింది, ఓపెనింగ్ అనేది ఇక్కడ ఇచ్చింది. ఇదైతే ఓపెనింగ్ అనేది ఇక్కడ ఇస్తుంది, క్లోజ్ అనేది ఇక్కడ ఇస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు వీక్ దగ్గరకి అయితే వచ్చింది, అంటే లో దగ్గరకి ఇచ్చి ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇచ్చి ఏం చేసిందంటే ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిందని ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే హై లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ 2 కూడా అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి బ్రో, మళ్ళీ ఒకసారి చూడండి, మీకు మంచి అయితే అర్థమవుతుంది అన్నట్టు. అండ్ గైస్ ఈ రోజు మన మార్కెట్ లో చూసుకుంటే చాలా క్యాండిల్స్ ఉన్నాయి బ్రో. ఓకేనా. చాలా రకాల క్యాండిల్స్ ఉన్నాయి. నేను జస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయ, మీకు ఇంపార్టెంట్ ఏవేవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇది నేను చెప్పింది అంత మంచి అర్థం కాకపోయినా సరే మీకు ఇక్కడ మీకు బ్రెయిన్ పెట్టి అవసరం ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే క్యాండిల్ అనేది ఎట్లా ఫార్మేషన్ అవుతుంది అని అదే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా దీంట్లో అయితే అదే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనము పర్టికులర్ గా క్యాండిల్స్ అయితే నేర్చుకుందాం. ఈ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటది, ఈ క్యాండిల్ వచ్చినప్పుడు కిందికి వెళ్లే ఛాన్సెస్ ఉంటది. జస్ట్ మీరు అది గుర్తు పెట్టుకుంటే చాలు. ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా అంత పర్వాలేదు అన్నట్టు. ఓకేనా. జస్ట్ మీరు ఒక బిగినర్ అయితే క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. సరేనా. సో ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూసుకోండి, నేర్చుకుంటే బెటరే కదా బ్రో. మళ్ళీ ఒకసారి వీడియో రివర్స్ తీసుకొని మళ్ళీ అయితే చూసుకోండి అన్నట్టు. ఇంకా ఇప్పటి వరకు మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి బ్రో. ఓకేనా. లైక్ కొట్టండి డెఫినెట్లీ. అర్థమైంది కదా. క్యాండిల్స్ అనేవి ఎట్లా ఫామ్ అయితే, గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఎట్లా ఫామ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనము పర్టికులర్ గా క్యాండిల్స్ అయితే నేర్చుకుందాం. ఈ చార్ట్ అయితే తీసి పక్కన పెట్టేస్తాను నేనైతే ఇక్కడ. ఓకేనా గైస్. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ లో చెప్పినా కదా చాలా క్యాండిల్స్ ఉన్నాయి బ్రో. బట్ మీకు పర్టికులర్ గా ఏవైతే ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ తలుచుకున్నా. ఓకేనా. ఎందుకంటే అన్ని గనము అడ్డమైన నాలెడ్జ్ తీసుకున్నా సరే మన బ్రెయిన్ అంతగానము పెట్టుకోదు కదా, స్టోర్ చేసుకోదు కదా. అందుకోసమే ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో, ఏవైతే ఇక్కడ నుంచి క్యాండిల్ వస్తే డెఫినెట్లీ గా ట్రెండ్ చేంజ్ అవుతుంది అని అనిపిస్తుందో, ఏవైతే 80 to 90% వర్కౌట్ అవుతాయో అవే క్యాండిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. అండ్ గైస్ ఒకటే వీడియోలో మీకు అన్ని క్యాండిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూర్చుంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి మనము ఈ వీడియోలో మనం ఒక 2 క్యాండిల్స్ నేర్చుకుందాం. దెన్ మళ్ళీ వేరే వీడియోలో పార్ట్ 2 అని చేస్తా. దాంట్లో మళ్ళీ ఒక 2 to 4 అట్లా నేర్చుకుందాం. చిన్న నేర్చుకుంటా కూర్చుంటే బెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఒకటేసారి మొత్తం నాలెడ్జ్ తీసుకున్నా మీరు మర్చిపోతారు. ఓకేనా. ఓకే ఎనీవేస్. సో ఇప్పుడైతే మనము అర్థమైపోయింది కదా క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ లో మనకు ఇక్కడ 2 క్యాండిల్స్ కూడా ఉంటాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. క్యాండిల్స్ చెప్పిన కదా మార్కెట్ లో చాలా క్యాండిల్స్ ఉంటాయి బ్రో. బట్ నేను ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయో అవే క్యాండిల్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఇప్పుడు మీకు ఈ 2 క్యాండిల్స్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేపిస్తా అన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ ఏమంటారంటే గైస్ మనం ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అని అంటాం గైస్. ఓకేనా. హ్యామర్ అంటే ఏంది బ్రో, సుత్తే హతోడా అని హిందీలో అంటాం మేము. సుత్తే అంటే ఇట్లా కింద కొడతారు కదా, అర్థమైంది కదా. హ్యామర్ అని దీనికి పేరు పెట్టారు. దీన్ని చూడడానికి కూడా హ్యామర్ లాగానే ఉంటది బ్రో. ఇది సేమ్ చూసుకోండి, ఇక్కడ కట్టే ఇట్లా పట్టుకుంటాం కదా, ఇదేమో హ్యామర్ అన్నట్టు. ఇది అట్లనే సేమ్ హ్యామర్ లాగైతే ఉంటది అన్నట్టు. దీన్ని మనం హ్యామర్ క్యాండిల్ అంటాం. దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అని అంటాం. చూడడానికి 2 సేమ్ ఉన్నాయి కదా బ్రో. ఇక్కడ పేర్లు ఏంది, వేరే డిఫరెన్స్ ఏంది. ఇది కూడా హ్యామరే ఉంది, ఇది కూడా హ్యామరే ఉంది. బట్ ఏం బ్రో ఇక్కడ డిఫరెంట్ ఏం బ్రో పేర్లు అన్ని, మీకు ఒక డౌట్ రావచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది బ్రో ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఎక్కడ ఫామ్ అవుతుంది కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా వినండి. మార్కెట్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ పడుతుంది బ్రో. ఇట్లా పడుతూ కిందికి వచ్చింది అన్నట్టు. కింది దాకా వచ్చింది. ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నేను డ్రా చేసిన చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది పడి ఇక్కడ మధ్యలో ఒక మనకు హ్యామర్ క్యాండిల్ అనేది, ఇలాంటి క్యాండిల్ అనేది కింది సైడ్ అయితే వచ్చింది అన్నట్టు. ఓకేనా. ఇది వచ్చిన తర్వాత ఏమైతుందంటే ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి 80 to 90% అయితే ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా. 80 to 90% డెఫినెట్లీగా ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో అర్థమైంది కదా. ఎప్పుడైతే మార్కెట్ కింది ఎప్పుడైతే పడుతుందో, ఎప్పుడైతే హ్యామర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుందో, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు.
అర్థమైపోయింది కదా పర్టికులర్ గా ఇప్పుడు ఈ క్యాండిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దెన్ ఈ క్యాండిల్ దగ్గరికి అయితే పోదాం అన్నట్టు, ఓకేనా. అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ జస్ట్ నేను గ్రీన్ కలరే పెట్టినా కదా, ఇక్కడ కలర్ ఏమైనా అవ్వచ్చు, గ్రీన్ కలర్ క్యాండిల్ కావచ్చు, లేదన్నా రెడ్ కలర్ క్యాండిల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. జస్ట్ అది ఏంటంటే మార్కెట్ పైనుంచి ఇట్లా కింది సైడ్ వస్తుంది, దీని ఇక్కడ ఇలాంటి షేప్ లో ఒక క్యాండిల్ ఫామ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక ప్రెడిక్షన్ అనేది వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని అర్థమవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇక్కడ మీకు చూపిస్తా కూడా చూడండి, ఓకేనా. ఇక్కడ చూపిస్తా, ఇది చూసుకోండి. ఇగో చూడండి బ్రో, ఎగ్జాక్ట్లీ హ్యామర్ క్యాండిల్ అనేది దీన్ని అంటారు అన్నట్టు, ఓకేనా. మార్కెట్ చూడండి ఇక్కడ పడుతుంది, ఇక్కడ ఈ విధంగా కిందికి అయితే వస్తుంది అన్నట్టు, ఓకేనా. కిందికి వచ్చి దెన్ ఎగ్జాక్ట్లీ ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి బ్రో, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఒక అబ్జర్వేషన్ చేశారా, ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టినా, బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మీకు చెప్పినప్పుడు ఇంతకు ముందే చెప్పినా కదా, ఇక్కడ మనకు కలర్ అనేది మ్యాటర్ అనేది చెయ్యదు బ్రో, ఓకేనా. అండ్ గైస్ కొంచెం నా వర్డ్స్ మీకు అర్థం అవ్వకపోతే ప్లీజ్ కొంచెం మీరు మళ్ళీ వీడియోని అయితే చూడండి, ఓకేనా. సో మీకు మొత్తం డీప్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అన్నట్టు, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకు కలర్స్ అనేవి దానిపైన అయితే డిపెండ్ అయితే ఉండదు. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ అన్న ఫామ్ అవ్వని, రెడ్ కలర్ క్యాండిల్ అన్న ఫామ్ అవ్వని. జస్ట్ ఏంటంటే హ్యామర్ క్యాండిల్ దేన్ని అంటారంటే మార్కెట్ కింది సైడ్ రావాలి, ఇట్లా పడుతూ కిందికి రావాలి, ఈ విధంగా ఒక షేప్ లో ఒక క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే చెప్పిన కదా ఈ విధంగా సుత్తేలాగా ఉంటది బ్రో, ఎగ్జాక్ట్లీ ఇట్లా ఒక కట్టె ఉంటది, ఈ విధంగా మనకు క్యాండిల్ బాడీ అనేది ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు చిన్నగా. దెన్ పైన ఇక్కడ చిన్న ఒక విక్ అనేది ఉంటది అన్నట్టు, ఓకేనా. దీన్ని మనం హ్యామర్ అని అంటాం అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చిన్న విక్ అనేది ఉంది కదా, దీన్ని మనం హ్యామర్ క్యాండిల్ అని అంటాం. ఈ విధంగా అయితే గుర్తుపట్టొచ్చు. ఇక్కడ మీరు ఏ కలర్ అయినా సరే ఉండని, ఇక్కడ రెడ్ అవ్వని, గ్రీన్ అవ్వని, ఏం పర్లేదు. జస్ట్ ఏంటంటే మార్కెట్ అనేది పైన నుంచి పడుతూ రావాలి. దీని ఇక్కడ మధ్యలో హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతుంది అని, ఓకేనా. అండ్ గైస్ ఇంకోటి చెప్తా వినండి, ఇప్పుడు హ్యామర్ క్యాండిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఇప్పుడు మీరు మార్కెట్ లో ఇప్పుడు హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే నేను ఎట్లైనా ఎంట్రీ తీసుకుంటా అని కూర్చోకండి మీరు, ఓకేనా. ఎందుకంటే బ్రో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది ఏంటంటే మనకు ఒక 10 ట్రేడ్స్ లకి వెళ్ళి 7 to 8 ట్రేడ్స్ అనేవి సక్సెస్ఫుల్ అయితే అవుతాయి బ్రదర్, ఓకేనా. ఏవైనా సరే ఒక 20% అట్లా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతాయి బ్రో అంటే చూడండి, స్టాక్ మార్కెట్ అనేది ఇక్కడ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్ ఏంటంటే బ్రో ఒక జోబ్లకి వెళ్ళి పైసలు పోతే ఒక జోబ్లకు వస్తాయి గైస్, అంతే కదా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పైసలు సంపాదించడం అనేది చూస్తారు కదా. సో అందుకోసమే మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ అనేవి ఉంటారు గైస్. మీకు చెప్పిన కదా ఆల్రెడీ, మనము ఏంది ఇట్లా ఇది చేస్తుంటారు, మనకు కొంచెము బిగ్ ప్లేయర్స్ వాళ్ళు చాలా పెద్ద క్వాంటిటీలో పెట్టి మనకు కొంచెము ఇది చేస్తుంటారు అని చెప్పిన కదా. వాళ్ళు ఏంటంటే గేమ్స్ అనేది ఆడుతూ ఉంటారు అన్నట్టు. ఇలాంటి మధ్యలో మనకు ఇలాంటి క్యాండిల్స్ కూడా షో చేస్తారు. ఈ షో చేయగానే ఇట్లా బాటగాళ్ళు ఏం చేస్తారు, హ్యామర్ క్యాండిల్ వచ్చేసింది రాబోయ్ పైకి తీసుకోవాలని దాన్ని మన ఎంట్రీ తీసుకుంటారు. ఏమైతుంది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ పడిపోతుంది అన్నట్టు. ఈ విధంగా గేమ్స్ కూడా ఆడతారు. అందుకోసం మనం పర్టికులర్ గా మంచి గుర్తు పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా హ్యామర్ క్యాండిల్ ఇది రాగానే నేను ఎంట్రీ తీసుకుంటా అని కూర్చోకండి మీరు, ఓకేనా. మీరు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. హ్యామర్ క్యాండిల్ అనేది ఏ మూమెంట్ లో ఫామ్ అయితే మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతుంది, ఏ మూమెంట్ లో ఫామ్ అయితే ట్రెండ్ చేంజ్ అయితలేదు అని మీకు అర్థమవుతుంది అన్నట్టు. మీరు మార్కెట్ లో దిగి మీరు డైలీ చార్ట్స్ ని అబ్జర్వేషన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో అర్థమైంది బ్రో, అర్థమైంది కదా గైస్. ఇక్కడ కలర్స్ అనేది డిపెండ్ అయితే ఉండదు, అంటే కలర్ అనేది మ్యాటర్ చేయదు. ఇక్కడ రెడ్ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ జస్ట్ ఏంటంటే మార్కెట్ ఫాలింగ్ సైడ్ రావాలి, దెన్ ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు గైస్, ఓకేనా. అండ్ మీరు హ్యామర్ క్యాండిల్ తో పాటు ఇంకోటి ఏంటంటే మీరు ట్రెండ్ లైన్స్ ని కూడా చూసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని మీకు అర్థమైంది. దెన్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ హ్యామర్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. అయితే మీకు ఒక 2-3 మెథడ్స్ అయితే మెయింటైన్ చేసుకుంటే అయితే నడవాలి. పర్టికులర్ గా మనం ఒక సెటప్ అయితే మెయింటైన్ చేయాలన్నట్టు, ఓకేనా. మీరు మాటికి సెటప్స్ అయితే చేంజ్ చేసుకోకండి. ఏదైనా ఒక సెటప్ అయితే మీరు మంచిగా నేర్చుకోండి, ఓకేనా. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సెటప్ గానీ ఏదైనా సరే, ఇప్పుడు ఇండికేటర్ సెటప్ గానీ ఏదైనా ఒక దానిపైన ఫోకస్ చేయండి గైస్, ఓకేనా. ఫోకస్ చేసి అదే సెటప్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోండి, అంతేగాని బలవంతంగా ట్రేడ్ తీసుకోకండి. మీ సెటప్ అనేది జస్ట్ వీక్లీ ఒక్కసారి వస్తే ఒకటేసారి ట్రేడ్ తీసుకోండి, వీక్లీ 2 times వస్తే 2 times తీసుకోండి. డైలీ ట్రేడ్ తీసుకోవాలి అని ఇక్కడ రూల్ అయితే లేదు బ్రో, ఓకేనా. ఇప్పుడు మీ పైసలైనా ఒకటి, నా పైసలైనా ఒకటి, ప్రతి వీడియోలో చెప్తా. పొడగొట్టుకోవద్దు అన్నట్టు మనం, ఓకేనా. మనం ఎందుకంటే కష్టపడి సంపాదిస్తాం బ్రో, ఆ పైసలు వేస్ట్ గా పొడగొట్టుకుంటే వేస్ట్ కదా. అందుకోసమే ఒక పర్టికులర్ గా సెటప్ అయితే మెయింటైన్ చేయండి గైస్ మీరు, ఓకేనా. మెయింటైన్ చేసి మీ సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ తీసుకోండి. మీరు డెఫినెట్లీ గా చెప్తున్నా మంచి ప్రాఫిట్స్ అయితే తీస్తారన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ అర్థమైపోయింది కదా బ్రో హ్యామర్ క్యాండిల్ అంటే ఏందో. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే రావాలి, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి, దెన్ ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నట్టు గైస్, ఓకేనా. అండ్ ఇప్పుడు హ్యామర్ క్యాండిల్ ఒకటే చూసి తీసుకోవద్దు మనము. హ్యామర్ క్యాండిల్ ఏంటంటే మనకు ఒక 80% అనేది నమ్మకం అయితే ఇస్తుంది. దెన్ ఇక్కడ ట్రెండ్
ట్రెండ్ లైన్ కూడా గీసుకోవాలన్నట్టు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ వస్తుందంటే ఇక్కడ సారీ ఈ విధంగా గీసుకుంటాం కదా మనం, ఒక సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ అని గీసుకుంటాం కదా, ఆ లైన్స్ ని కూడా మీకు ఎగ్జాక్ట్లీ లైన్ ఇక్కడనే వస్తుంది, మనకి హ్యామర్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది అంటేనే ఇక్కడ తీసుకోవాలన్నట్టు. ఓకేనా, దెన్ మీకు 100% మీకు ఒక ఉంటది అన్నట్టు నమ్మకం వచ్చేసేది, దెన్ ఇక్కడ నుంచి తీసుకుంటే బెటర్ ఆప్షన్ రా భయ్య అని. ఓకేనా, అండ్ గైస్ మీకు ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ అంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనకు హ్యామర్ క్యాండిల్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడైతే ఫామ్ అయింది బ్రో. ఓకేనా, ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి, మనం నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఈ హ్యామర్ క్యాండిల్ మొత్తము క్లోజ్ చేసేయాలి అన్నట్టు, ఇట్లా దీని పైన క్లోజ్ చేయాలన్నట్టు ఎప్పుడైనా సరే. చూడండి నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకు పైన సైడ్ అయితే క్లోజ్ చేసింది. క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ అయింది అంటే ఈ హ్యామర్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి, దీని కింద క్లోజ్ అయితే తీసుకోవద్దు ఎంట్రీ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దీని పైన ఇగో ఎగ్జాక్ట్లీ దీని పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ దగ్గర అయితే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి గైస్. ఓకేనా, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఈ విధంగా అయితే మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి బ్రో అంటే మనం ఇక్కడ హ్యామర్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ హ్యామర్ క్యాండిల్ కదా, దీని విక్ ఎక్కడ వరకు ఉందో ఆ విక్ కింద అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ మార్కెట్ కింద పడినా సరే మీకు ఇక్కడ వరకు రాగానే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, మీకు చిన్న లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, అదే ప్రాఫిట్ అయితే మీరు మంచి గట్టి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు హ్యామర్ క్యాండిల్ అనేది వర్క్ అవుతుంది బ్రో. సో వీడియో చాలా లెందిగా అవుతుంది, ఇక్కడనే 17 minutes దాకా అయిపోయింది అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు హ్యామర్ క్యాండిల్ గురించి అయితే నేర్చుకున్నారు కదా బ్రో, ఇప్పుడు మనము హ్యాంగింగ్ మ్యాన్ గురించి అయితే నేర్చుకుందాం అన్నట్టు. ఓకేనా, హ్యాంగింగ్ మ్యాన్ కూడా ఏంటంటే బ్రో ఇక్కడ హ్యామర్ లాగానే ఉంటది, బట్ ఇక్కడ ఏంటంటే హ్యామర్ ఏంటంటే ఫాలింగ్ సైడ్ వచ్చి ఇక్కడ హ్యామర్ క్రియేట్ అయితే పైకి వెళ్తుంది అని చెప్పిన కదా. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఏంటంటే కింది నుంచి మార్కెట్ అనేది పై సైడ్ అయితే వెళ్తుంది గైస్. ఓకేనా, ఇక్కడ కింది నుంచి అయితే పై సైడ్ అయితే వెళ్తుంది, పైన సైడ్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చిందంటే దీని ఇక్కడ నుంచి ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, పిక్ ఉంది దీనిది కూడా నా దగ్గర. ఓకేనా, అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ పైన సైడ్ అయితే వెళ్తుంది బ్రో, పైన సైడ్ వెళ్తుంది. దెన్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్న క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్. ఇక్కడ కూడా కలర్ అనేది డిపెండ్ ఉండదు బ్రో, ఇది గ్రీన్ కలర్ లో ఫామ్ అవ్వచ్చు, రెడ్ కలర్ లో కూడా ఫామ్ అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా, ఎగ్జాక్ట్లీ చూడండి హ్యాంగింగ్ మ్యాన్ ఫాల్ అయింది, ఆ ఫామ్ అయింది. దెన్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే రావడం అనేది స్టార్ట్. సో కొంచెం నేను కంగారులా చెప్తున్నా బ్రో, ఎందుకంటే వీడియో లెందిగా అవుతుంది కాబట్టి. ఓకేనా, సో లెందిగా అయితే ఏంటంటే మీరు మధ్యలోకి వెళ్ళి వదిలేస్తారు, దాంతో నా వాచ్ టైం కూడా పోతుంది, వీడియో రీచ్ అనేది ఆగిపోతుంది బ్రో. సో అందుకోసం నేను లెందిగా చేసినా సరే గైస్ ప్లీజ్ కొంచెం వీడియో అనేది మొత్తం చూడడానికి ట్రై చేయండి బ్రో. మనం కూడా మినిమం ఒక 50,000 వ్యూస్ అట్లా వచ్చేలాగా ఉండాలి మన ప్రతి వీడియో పైన. ఓకేనా, అట్లా ఉంటే కొంచెం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ అన్నట్టు. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు గైస్, దానికోసం నా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత జల్దీ 15K సబ్స్క్రైబర్స్ కూడా చేసేసినారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ దానికోసం. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది అన్నట్టు. కింది నుంచి మార్కెట్ అనేది పైన సైడ్ అయితే వెళ్ళాలి, అంటే బుల్లిష్ సైడ్ అయితే వెళ్ళాలి. దెన్ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది అనగానే ఇక్కడ నుంచి మనము ఫాలింగ్ సైడ్ అయితే వస్తుందని మనకు ఒక 80% అనేది నమ్మకం అయితే ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, సో దీంట్లో కూడా మనం ఎంట్రీ ఎట్లా తీసుకోవాలంటే బ్రో, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ రాగానే ఏం చేయాలంటే నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అనేది ఎక్కడ ఇస్తుందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ హ్యాంగింగ్ మ్యాన్ కి దానికి మొత్తం మింగేయాలన్నట్టు. నెక్స్ట్ క్యాండిల్ మింగేసిన తర్వాత క్లోజ్ ఇచ్చిందంటే దీన్ని ఈ క్యాండిల్ నుంచి మనం తీసుకొచ్చిన ఎంట్రీ మంచి అయితే చాలా మంచి అయితే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ స్టాప్ లాస్ కూడా హ్యాంగింగ్ మ్యాన్ దగ్గర అయితే ఇక్కడ టాప్ లో హ్యాంగింగ్ మ్యాన్ ఇక్కడ ఎక్కడైతే టాప్ ఉంటది కదా అక్కడైతే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం సెల్లింగ్ సైడ్ అయితే రావచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనము హ్యాంగింగ్ మ్యాన్ ని ఈ విధంగా అయితే గుర్తుపట్టొచ్చు. ఓకేనా గైస్, సో ఐ హోప్ గైస్ మీకు ఈ రోజు 2 క్యాండిల్స్ అయితే నేర్చుకున్నాం బ్రో, హ్యామర్ ఇంకా హ్యాంగింగ్ మ్యాన్ అండ్ 2 క్యాండిల్స్ అయితే నేర్చుకున్నాం అన్నట్టు. ఓకేనా, సో ఈ రోజు మీకు ఒక క్యాండిల్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది అండ్ మనము 2 క్యాండిల్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఓకేనా, ఇంకా క్యాండిల్స్ గురించి చెప్తుండే బట్ ఏంటంటే వీడియో ఇక్కడికి చాలా పెద్దగా అయిపోయింది కదా. సో పార్ట్ 2 పార్ట్ 3 అని ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను. ఓకేనా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. కంటిన్యూస్లీ 25 minutes దాకా మాట్లాడితే ఏమైతుందంటే మన నాలుక అనేది దుడ్డుగా అయిపోతుంది బ్రో. ఓకేనా, సో అందుకోసం కొంచెం మాటలు చక్క రాకపోవచ్చు, నాకు నత్తి రావచ్చు అన్నట్టు. ఓకేనా, సో మాట్లాడుతుంటే నాలుక కొంచెం ఇదైపోతుంది అన్నట్టు. ఓకేనా, సో అర్థం చేసుకోండి మీరు, సరేనా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. ఓకేనా, సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఈ రోజు అయితే మనం 2 క్యాండిల్స్ అయితే నేర్చుకున్నాం. సో వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి బ్రో, చాలా మంచి క్యాండిల్స్ ఇవి. వీటితో మీరు ఒక మంచి సెటప్ బిల్డ్ చేసుకొని సో మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.